డెఫినెట్ గా పాకిస్తాన్ లో ప్రకంపనలు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే మరి ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుందన్న ఒక మన ద్వివేది గారి వ్యాఖ్యలు ఆందోళన కలిగించింది పాకిస్తాన్ లో ఖచ్చితంగా. అంతేకాదండి, నిన్న సాయంత్రం ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాజీ ప్రధాని మాట్లాడుతూ చాలా చెత్త వ్యాఖ్యానాలు చేశాడు. అది కూడా చాలా ఇప్పుడు ఎర్రకోట నుంచి కాశ్మీర్ అడవుల వరకు కూడా మా యొక్క ప్రభావం తాకింది అని ఒక ప్రగల్భాలుగా మాట్లాడటం జరిగింది. దానికి ఢిల్లీలో జరిగిన మా షాహీన్లు ఢిల్లీలో పేలుళ్లు జరిపారని ఒప్పుకున్నాడు క్లియర్ కట్ గా, మా హస్తం ఉంది అని చెప్పేసి. నిన్న సాయంత్రం అతని పేరు చౌదరి అనూరుల్ హక్, మాజీ పాక్ ఆక్రమిత ప్రాంతం యొక్క ప్రధానిగా చేశాడట. అతను ఆ వ్యాఖ్యలు చూస్తే వీళ్ళు ఇంకా బుద్ధి రాలా వీళ్ళకి. ఖచ్చితంగా సింధూరు ఆపరేషన్ జరగాల్సిందే. ఎందుకంటే ఢిల్లీ పేలుళ్ళు వెనకాల సూత్రాలు ఇవన్నీ కూడా ఇవాళ యొక్క మాస్టర్ ప్లాను. ఇవాళ గతంలో ఇదంతా కూడా పాకిస్తాన్ నుంచి ఏదైతే ఉగ్రవాదులను ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం ఇండియా మీద ముసుగొల్పే కార్యక్రమం ఒక విభిన్నమైన పద్ధతిలో జరిగింది. ఈ రోజు మోడరేట్ అయింది. ఇవాళ సరిహద్దు బోర్డర్ నుంచి జరుగుతున్న ఇవాళ ఆన్లైన్ లో ట్రైనింగ్ ఇవ్వటం,